భర్తను నిలదీసింది కోపంగా. చూడు సుమిత్ర, నీ మానసిక సంఘర్షణ అర్థం చేసుకోలేని మూర్ఖుణ్ణి కాదు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. వాడితో పోట్లాడమంటావా? లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా? అది కాదండి. అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని 2 రోజులైనా ఉందా? పెళ్ళై 6 నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టిల్లంటూ ఏమిటని అంటుందా సుధా? అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని అలా దగ్గర పెట్టుకోలేదా? కూతురుతో బాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసేసింది. కూతుర్ని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళ చేత. తెలుసున్న సంబంధమని ఎగిరిపడుతూ మరి వాళ్ళ వెనక పడినందుకు భలే శాస్తయింది నాకు. విక్కీ తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకున్న భార్య వైపు జాలిగా చూస్తూ, నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది. ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవ్వరూ తప్పించలేరు కనుక. పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర? ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవటం తప్ప. వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే. మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా.